ఇది నంద్యాల పెద్ద చర్చ్ అండి. సండేనా కోత పండగ? కోత పండగ స్టార్ట్ అంట సండే. అంతా డెకరేషన్ చేస్తుంటే మేము చూస్తున్నాం. నంద్యాల పెద్ద చర్చిలో ఏంది రేపేనేమో బా అదో ఇవల్ల ఏర్పాటు చేసినారులే భోజనాలకేమో కదా. రేపు నంద్యాల పెద్ద చర్చి కోత పండుగ. భలే ఉంటుంది ఈ చర్చ్ కదా. ఎవరు పీకెక్కినారు? సెక్యూరిటీ వాళ్ళు పీకెత్తున్నారండి. ఎక్కడికి మీరు అని. అబ్బో బుల్లెట్. ఇదా మెయిన్ ద్వారం. ఇక్కడ నేను ఎప్పుడు రాలేదు సైడ్. వావ్, లుకింగ్ అయితే భలే ఉందండి. సూపర్ ఉంది, ప్రశాంతంగా ఉంది ఈడ వాతావరణం. సూపర్ సూపర్. ప్రశాంతంగా ఉంది వాతావరణం. చర్చి దగ్గర ఒక రౌండ్ వేసుకొని మేము ఇంటికి పోతాం. ఇదంతా పిల్లలు ఉన్నాయిగా. ఇప్పుడంతా పెంకులు ఇంట్లో ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడంతా తీసేసినారు. పెద్ద చర్చి కట్టారు. భలే ఉంది చర్చి. ఇటీవల మనసుకే తగింది కదా. అమ్ముతున్నారు కదా, ఇప్పుడు తీసేస్తున్నారు అంటున్నా. బా చిన్నగా ఏంది అన్నట్టున్నట్టు అయిపోతుంది. కుమారి ఆంటీ లాగా ఇక్కడ ఫుడ్ పెట్టారు. మీల్స్ ఆల్ టోటల్ మీల్స్ అనుకుంటా. ఈడ కూడా పెట్టినట్టున్నారే. అన్నం, పప్పు, కూరలు, చికెన్ పకోడా. ఒకరిని చూసి ఒకరు. కానీ అందరూ అదే బిజినెస్ పెట్టకూడదు, లాస్ అవుతుంది. మార్చుకుంటూ పోవాలా, అప్పుడు డెవలప్ అవుతుంది ఎవరైనా. ఇది మెయిన్ చర్చి, పెద్ద చర్చి, పురాతనమైన చర్చి. బ్రిటిష్ వారు కట్టించిన చర్చి కదా. మెయిన్ పెద్ద చర్చి. మా వారు అడిగిన వెంటనే బాగానే తీసుకొచ్చినారు బయటికి. ఎంత నంద్యాలండి. అందరూ చుట్టాలే, ఊరు నిండా చుట్టాలే. మీ బామ్మడిది తిరగబట్టినాడు, ఇంగాడొచ్చాడు పస్సలు బండి మీద తిరగబట్టినాడు మీ బామ్మడిది. మెగా మార్ట్ ఇంకా ఓపెన్ కాలేదు. ఇది నెక్స్ట్ మంత్. ఈ మంతే అన్నారు. బేట రొట్టెలు బాగుంటాయండి నంద్యాలలో. బేట రొట్టెలు సూపర్ ఉంటాయి. అమ్మ, మా బుజ్జిగానికి నిన్న దెబ్బ తగిలింది, హాస్పిటల్కి తీసుకోవాలా. నీకు తగ్గిందా ఏళ్ళు నొప్పి? తగ్గిందా? ఊరికే తగ్గిందని చెప్తున్నావా?
మా అన్నకు చెప్పుకుంటే మొత్తుకుంటున్నాడు ఏమని ఎవడాడు అని. వాడు ఎవడో నాకే తెలియదు, నేనడే చెప్తాను ఎవడో వాడు. డబ్బులు ఇప్పించుకోవాల్సింది. ఇప్పుడు సిచ్యువేషన్ అలా చేయొచ్చు, కానీ వాడిది బొక్క పడింది, నాది అంటే ఇది కొత్త బండి అయిపోయింది, అది పాత బండి అయిపోయింది అంతే. ఏమో రేపు అటు సైడ్ వెళ్తే ఏ విషయం తెలుస్తుంది కదా. బండి మనకు ఎంత బిల్ అయ్యేది, ఎంత బిల్ అయ్యేది, వాళ్ళు ఊరికే చేస్తారా, డబ్బులు తీసుకుంటారా. ఇన్సూరెన్స్ అంటే ఇంకా వాళ్ళు పార్ట్స్ ఫ్రీగానే కదా. ఇన్సూరెన్స్ లేక కలిపితే రేపు పొద్దున ఆ, జరగకూడదని అనకాల, ఏదన్నా జరిగితే ఆ. దానికి కొంచెం పెద్ద మొత్తం మీద వస్తుంది కదా అని వాళ్ళు. అంటే ఒకసారి తీసుకుంటే ఇంకా ఇయ్యరా. అదే రాదేమో. క్లారిటీగా కనుక్కొని చూడు. ఇప్పుడు డ్యామేజ్ అంటే మనకు ఆ బ్రేకే కదా మెయిన్గా. బ్రేక్ కాదు, ఇది క్లచ్ లివర్. అంటే ఇది లేకపోతే ఏమంటారు, గేర్లు పడవు.